RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఆంధ్ర మహావిష్ణు స్వామివారి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా దాస సాంప్రదాయమైన శ్రీహరి సంకీర్తనతో ఇంటింటా తిరిగే పేద కళాకారులకు ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహం అందకపోవడంతో నిరుత్సాహం చెందకుండా ఉండడానికి ఉన్న కొంతమంది పేద కళాకారులకు చైతన్య కేంద్రమైనటువంటి తిరుప్పాణియం సంస్థ వారు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చినటువంటి కొంతమంది పేద హరిదాసులకు దాతలతో అక్షయ పాత్రలు మరియు చిరతలు ప్రదానం చేశారు. దాసుడు కనపడగానే అడిగేం దాసోహం అంటాం. అది ఎంతవరకు దాకా కరెక్ట్, ఎంతవరకు సబబు. అడియేన్ అన్నది తమిళ వాడు. అడి అంటే పాదం, ఏన్ అంటే నేను. అడి పాదము నేను. ఏంటి దాని మీనింగు? అడి ఏన్ అంటే ప్రభువా, దేవుడా, విష్ణు ఆర్ గురువా, నువ్వు ఎక్కడ అయితే అడుగు పెడతావో నేను అక్కడే ఉంటాను. అడి ఏన్, నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో నేను అక్కడే ఉంటాను. ఇది తమిళ యొక్క వర్షనం, తమిళ యొక్క అర్థం. అదే దాసోహం అన్నది కూడాను దాని యొక్క అర్థం కూడా అంతే. నువ్వు ఎక్కడైతే ఉంటావో నీకు నేను దాసుడు. ఇది అసలు వాడమంటే
అదే పదాన్ని మనం రిపీట్గా అంటే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం. అది చాలా తప్పు. అది ఎవరు పట్టించుకోవట్లే, అనేస్తాం. ఏదో ఒక్క నుంచి పలికినట్టు అడియేన్ దాసోహం అంటాం. దాసోహం అనా అనండి, లేదా అడియేననా అనండి. ఇది కరెక్ట్. ఈ విషయం మీద ఎందుకో షేర్ చేద్దామని నేను అందరికీ చెప్దామని చెప్తున్నాను. ఇక నుండి కనీసం అడియేనన్నా అనండి, లేదా దాసోహం అన్నా అనండి. రెండో విషయం, ధనుర్మాసం, గోదాదేవి, తర్వాత వైష్ణవ కళ్యాణం, శ్రీరంగనాథుని కళ్యాణం. దీని మీద చాలామంది చాలా విధంగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. కానీ నాకు తెలిసినంతవరకు దాకా, గ్రంథాల్లో చదివినంత దాకా ఒకటే విషయం అర్థమైంది. ఏంటంటే గోదాదేవి ఒక ఆళ్వారు. ఆవిడ 30 పాసురాలు రాస్తారు. 30 రోజుకో పాసురం చెప్పి 30 రోజులు మనం విష్ణు దేవాలయాన్ని పారాయణం చేస్తాం. ధనుర్మాసంలోని పారాయణం చేసే పాసురాలు ఏమిటాయంటే గోదాదేవి రచించిన 30 పాసురాలు మట్టికి. 30 పాసురాలు ధనుర్మాసం అవగానే 30 రోజులు అవగానే సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి పండగకి మనం భోగిమంట వేస్తాం మొట్టమొదట. దాని తర్వాత సంక్రాంతి పండుగ చేస్తాం. కనుమ రోజున నాన్ వెజిటేరియన్ తింటాం. ఈ సంక్రాంతి పండుగకి, ధనుర్మాసానికి, గోదాదేవికి ఏదో రిలేషన్ ఉంది, ఏదో సంబంధం ఉంది. ఈ సంబంధం ఎవరు చెప్పరు. ఇది సైలెంట్ అయిపోయింది హిస్టరీలో. మనం జనరల్గా థింక్ చేస్తే వెరీ సింపుల్. ఆ రోజుల్లోని పెళ్లికి ముందల యజ్ఞం చేసేవాళ్ళు. యజ్ఞం చేసి శాంతింపజేసి గ్రహాలని, 2 గ్రహాలని కలిపేవాళ్ళు. అంటే మ్యారేజ్ అంటే 2 గ్రహాలను కలపడం ఎట్లా? భోగిమంట అంటే అది యజ్ఞం. యజ్ఞం అయిన తర్వాత సంక్రాంతిలో కళ్యాణం. కళ్యాణం అయిన తర్వాత కళ్యాణం రోజున నాన్ వెజిటేరియన్ తినకూడదు కాబట్టి, వెజిటేరియన్ తినాలి కాబట్టి, పెళ్లి రోజున రక్తం చూడకూడదు కాబట్టి పెళ్ళి రోజున మరుసటి రోజు కర్మ చేసుకుంటాము. ఇది ప్రొసీజర్. ఏమిటది? గోదాదేవి కళ్యాణం భోగిమంటతో చేసి మరుసటి రోజుని స్వామివారికి సమర్పిస్తారు. ఆవిడ స్వామివారిలోనే లీలమైపోద్ది. జనరల్గా ప్రతి సినిమాల్లోని ప్రతి చోట చెప్పేది ఏంటంటే ఆత్మ అనేది దేవుళ్ళు కలిసేటప్పుడు ఒక దీపం అయిపోయి ఒక వెలుగు వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది, శరీరం మట్టుకు ఇక్కడే ఉంటుంది అని. కానీ చరిత్రలోని నేను చదివినంతవరకు ఇద్దరు ఆడవాళ్ళు దేవుళ్ళలోని ఐక్యమైపోతారు. అంటే శరీరంతో సహా వాళ్ళలో కలిసిపోతారు. ఒకటి గోదాదేవి గారు, గోదాదేవి అమ్మ, గోదాదేవి ఆడవారు. రెండోది తిరుప్పన్ ఆడవారు. వీళ్ళిద్దరే శరీరం వదిలిపెట్టకుండా దేవుళ్ళలోని కలిసిపోతారు. అంటే శ్రీరంగనాథుల్లోని ఐక్యమైపోతారు. మనకి బాడీ ఎక్కడ దొరకదు. మనకి ఇంకే ఆడవారు ఎవరు భక్తులు ఎవరు శరీరం శరీరంతో సహా దేవుళ్ళలో కలిసింది చాలా తక్కువ. ఇది కూడా మనం ఆలోచించాలి. తిరుపతి ఆడవారు ఎవరు? హిస్టరీలోని పుస్తకాల్లోని క్లియర్గా రాసేది ఏంటంటే ఈజ్ నథింగ్ బట్ మాలదాసర్లు. మాలదాస్ కంపెనీ వచ్చారు. ఆయన అసలు పేరేంటి ఎవరికి తెలియదు. తిరు అంటే దేవుడు, తిరు అన్న తమిళ్లోని దేవుడు. పన్ అన్నది రాగం, పన్ అన్నది రాగం. ఆడవారంటే దేవుడికి సమర్పించిన మనిషి. దీని అర్థం అసలు ఆయన పేరేంటో మనకి తెలియదు. చరిత్రలోని ఇంకొక విషయం చెప్పదలిచి దీంతో ముగిస్తాను. రాగం పాడి, రాగం కీర్తన పాడి, పాట పాడి దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆయన దర్శనం పొందిన వాళ్ళు మాలదాసర్లే. మాలదాసర్లు అంటే ఎవరు? హిస్టరీలో పోతే ఒక కన్ఫ్యూషన్ ఉంది. ఆ రోజుల్లో భాగవతార్స్ అనేవాళ్ళు. భాగవతార్స్ కూడా మాలదాసర్లే.
చాలామంది ఒప్పుకోరు, కానీ హిస్టరీలో క్లియర్గా రాసి ఉంది ఏంటి అంటే వీళ్ళు మాలదాసరులు. ఆ లెక్కను చూసుకుంటే త్యాగరాయ స్వామి వారు మాలదాసరులే కదా. ఆయన కూడా భగవంతుని చూశాడు కదా. ఆయన కీర్తనల వల్ల భగవంతుని ఆకర్షించాడు కదా. అంటే కీర్తనల పాడటంలోని భగవంతుడి సన్నిధికి త్వరగా చేరుకోవచ్చు అన్నది మహత్తర రహస్యం. ఈ రహస్యం చెప్పగలిగేది ఒక మాలదాసరులు, ఇంకెవరూ కాదు. ఆ సాంప్రదాయాన్ని ఈ రోజుకి కూడా కంటిన్యూ చేస్తున్న మాలదాసరులే, వేరే వాళ్ళు అంత సిన్సియర్గా చేయట్లేదు. అందుకని మాలదాసులను కించపరిచటం కానీ ఎవరన్నా చులకనగా చూడటం కానీ చాలా తప్పు. ధన్యవాదాలు. తర్వాత చింతలపూడి హరిప్రసాద్ గారు మరియు శ్రీమతి భారత విజయలక్ష్మి పుణ్య దంపతులు, వీరు తిరువురు వాస్తవ్యులు. వీరి యొక్క కుమారుడు నాని గారు మాకు తిరుపాణి పెట్టిన దగ్గర నుంచి మంచి స్నేహితులుగా ఉన్నారు. వారి తల్లిదండ్రులుగా చెప్పి ఈ యొక్క కైంకర్యానికి ముందుకు వచ్చేలా చేశారు. హరిప్రసాద్ గారు వచ్చేసారు కాబట్టి ఎండ్రపల్లి నరసయ్యదాస్ గారు, ఎండ్రపల్లి నరసయ్యదాస్ గారు బండిపాలెం వాస్తవ్యులు. వారికి ఒక అక్షయ పత్రాలు అలంకరణ చేయవలసిందిగా శివాన్ హరిప్రసాద్ గారిని అలంకరణ చేయించండి. ఒకటే హరిప్రసాద్ గారు యొక్క అక్షయ పత్రాన్ని జోగదాస్ గారికి అలంకరణ చేయవలసిందిగా కోరుచున్నాం. చెక్కలు ముందు చెక్కలు కూడా అండి, చెక్కలు చెక్కలు మరియు ఒక అక్షయ పత్రం కూడా ప్రదానం జరుగుతుంది. మరియు వీరికి కూడా అక్షయ పత్రంలో ద్రవ్యకరణ చేస్తున్నారు గారు. ఇంకా ఎవరైనా మీ కొత్త అక్షయ పాత్రలు మన హరిదాసులు మన ఆహ్వానం మీద వచ్చారు కాబట్టి ఎవరైనా ద్రవ్యకైంకర్యం చేయవలసిన వారు అందరికీ అడిగానండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకు గతంలో టీటీడీ తరపు నుండి మనకు కలశాలు, చిడతలు ఇవన్నీ రావడం జరిగింది. వాస్తవ